హాయ్ అందరికీ. ఇప్పుడు మేమున్నది ఎక్కడో తెలుసా అండి, మా రెండో ఆడపడుచు కూతురు సరిత వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళ అబ్బాయిదేనండి పంచుల ఫంక్షన్ అయ్యింది. మేము నాగపట్నం నుంచి చెన్నై దిగిన రోజు అనమాట ఇది. ఇవాళ నైటే మాకు చెన్నై టు సికింద్రాబాద్ రిటర్న్ ట్రైన్ ఉంది. మా తోటికోడలు అక్కడే ఉంది. తను కూడా మాతో పాటే ఇవాళ ఇంటికి జర్నీ అనమాట. మా తిస్సి పాప సిద్ధార్థ్ అబ్బితో ఆడుకుంటున్నాడు. ఈ ఇల్లు ఏంటంటే వీళ్ళది 3 floors బిల్డింగ్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ అత్తగారు ఉంటారు. ఇది 3rd ఫ్లోర్. ఈ మధ్య రీసెంట్గా మొత్తం రెనోవేట్ చేయించారండి. ఈ సిద్ధార్థ్ పంచల ఫంక్షన్ ముందే గృహప్రవేశం అయిందనమాట. చాలా చక్కగా ఉందండి ఇల్లు. అంటే చాలా ఆర్టిస్టిక్గా సరిత తన టేస్ట్తో చాలా డెకరేటివ్గా ఎవ్రీ కార్నర్లో తన టేస్ట్ కనబడుతుంది అనమాట. చాలా అందంగా ఉంది ఇల్లు మాత్రం. ఇది కొత్తగా మొన్ననే రెనోవేట్ చేసి గృహప్రవేశం చేశారనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాము. ఫంక్షన్ రోజున వాళ్ళందరూ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. ఆ రోజు మాకు కుదరలేదు. సరే ఈరోజు ఎలాగూ నైట్ ట్రైన్ వెళ్ళే వరకు టైం ఉందని ముందర వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, సరిత వాళ్ళ ఇంటికి. మేము వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెట్టిందండి. మసాలా వడలు, మినపగారెలు, ఇడ్లీ, వడ కర్రీ అన్నీ ఇంట్లోనే చేశారంటండి. ఇంకా అక్కడికి వచ్చి మేము అందరము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈ పింక్ శారీలో ఉన్నది భారతి పిన్ని, మా అత్తగారు వాళ్ళ చెల్లెలు అనమాట. తను ఇక్కడికి వచ్చింది. ఇంకా మేము అందరము ఇవాళ రైల్వే స్టేషన్లో కలుసుకుంటాం. చూడండి, వద్దమ్మా అంటుంటే కూడా బలవంతంగా టిఫిన్ హెవీగా అయిపోయిందండి మాకు. తినేసి ఇంక తను ఏం సజెస్ట్ చేసిందంటే, వాళ్ళ ఉండేది అన్నానగర్లో కూడా శర్వణ స్టోర్స్ చాలా పెద్ద బ్రాంచ్ ఉందంటండి. అంటే లెజెండ్ యాక్టర్ ఉన్నాడు చూడండి శరవణన్, ఆయన ఓన్ బ్రాంచ్ అంట అది. మీరు అది చూడండి అంటే మీకు ఒక 2-3 hours టైం పాస్ అవుతుంది అని చెప్పింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అక్కడికి వచ్చేసాం మేము. ఇది అన్నానగర్ దగ్గర ఉన్న బ్రాంచ్. 10 floors అండి. నేను ఇంతకుముందు మీకు పురుషవాకం బ్రాంచ్ చూపించింది మా మరిది వాళ్ళ ఇంటి దగ్గరది అనమాట. అసలు దానికి దీనికి పోలికే లేదండి, అంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద స్టోర్స్ మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం మామూలు విషయం అస్సలు కాదు. ఇంకా మేము అక్కడ ఒక 2-3 hours స్పెండ్ చేసాము. ఎంట్రన్స్లో చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. ఎంట్రన్స్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ అండి. హ్యూజ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ చూస్తూ మేము లిఫ్ట్లో ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళ్ళి ఆ స్టోర్స్ అన్నీ చూస్తున్నాము. కొన్ని మనకు అవసరమైనవి, కొన్ని కానివి. ఇంకా సేమ్ అంటే ఐటమ్స్ అయితే సేమ్, ఇంకా కాకపోతే ప్లేస్ చాలా పెద్దది, వైడ్ రేంజ్, వైడ్ చాయిస్ అనమాట. చాలా బాగుంది. ఈ స్టోర్లో కూడా మాకు టైం హ్యాపీగా గడిచిపోయిందండి. ఎందుకంటే మాకు ఈవినింగ్ వరకు ఇప్పుడు పెద్దగా పనేం లేదు. మా మరిది గారి ఇంటికి లంచ్కి వెళ్ళి అట్నుంచి హోటల్స్కి వెళ్ళేసి ఇంకా ప్యాకప్ అయిపోయి ఈవినింగ్ 5 o'clockకి మా రిటర్న్ ట్రైన్ అనమాట, చెన్నై టు సికింద్రాబాద్. రేపు మార్నింగ్ మన ఊళ్ళో మనం ఉంటామన్నమాట. కానీ ఈ 5 days అయితే ఎట్లా గడిచిపోయిందో తెలియదండి. చాలా సంతోషంగా అండ్ ఇన్ని ఫంక్షన్స్, అండ్ మేము టూర్ వెళ్ళాం కదా బీచ్ ప్లేస్కి. ఇంకా మా బంధువులందరినీ కలవడము, అందరితో ట్రావెల్ చేయడం అసలు చాలా చక్కగా గడిచిందండి. చాలా బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసాము. అండ్ ఇవన్నీ మా ఎక్స్పీరియన్స్, మా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు మా ఫ్యామిలీ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. తప్పక అన్ని వ్యూ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి ఫ్యామిలీ కంటెంట్తో ఇంకా ముందుకి చాలా వీడియోస్ మీతో నేను షేర్ చేస్తాను. ఎందుకనంటే ఇవన్నీ చూస్తుంటే మనకు కూడా ఆనందం కదండి. ఇతరుల ఆనందాన్ని చూసి హ్యాపీ అవ్వడం కూడా ఒక మంచి విషయమే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండి. ఇవన్నీ సాధారణమైన విషయాలే, మన హైదరాబాద్లో కూడా ఉంటాయి, ఏ ఊర్లో అయినా ఉండే మాల్సే. కానీ మనం ఏ ప్లేస్కి వెళ్తే అక్కడి ప్రత్యేకతని మనం హైలైట్ చేయాలి కదా. సో మా చెన్నై ట్రిప్ అయితే చాలా సంతోషంగా గడిచిందండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే
మా బంధువులందరం కలిసి వెళ్ళడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళడం అదే ముఖ్య కారణము. అండ్ ఈ స్టోర్లో మేము ఒక 3 hours గడిపామండి. తర్వాత మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఈ బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేనైతే ఒకటే నిర్ణయించుకున్నానండి, మనం ఏదైనా ఇతరులకు పంచితే అది పాజిటివే అయి ఉండాలి, మిగతా ఏవి ఉండకూడదని. ఎందుకంటే మనమంతా బేసిక్గా వీఆర్ ఫ్యామిలీ పర్సన్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ థాట్స్, ఫ్యామిలీ పర్సన్స్. మనకేంటంటే ఇతరుల ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అని కాకుండా ఇతరుల లైఫ్ స్టైల్ ఏముంది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం చేయకూడదు, ఇదే కదా సోషల్ మీడియా ప్రధాన ఉద్దేశం. ఇంకా దీన్ని కొందరు వేరే వేరే రకాలుగా కూడా వాడుకుంటారు, అవన్నీ మనకు వద్దులేండి. ఈ మా మైథిలి వంటిల్లు ఛానల్ మాత్రం ఓన్లీ పాజిటివిటీకే ఓటండి. మీరు తప్పకుండా నా వీడియోస్ చూడండి. మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని నేను హోప్ చేస్తాను. ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏదైనా సజెషన్స్ ఇచ్చినా ఐఎమ్ ఓపెన్ టు సజెషన్స్ అండి. ప్లీజ్ కామెంట్ అండ్ సజెస్ట్. చూడండి, ఎంట్రన్స్లో ఎంత చక్కగా అలంకారం చేశారో. ఈ మాల్ నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మేము మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర పురుషవాకం ఆ ప్లేస్ పేరు, అక్కడ చూసిన మాల్ కంటే ఇది ఇంకా చాలా పెద్దది, చాలా బాగుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము ట్రైన్ బయలుదేరిపోయింది. మా మరిది వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చారు. ట్రైన్లో డిన్నర్ చేస్తున్నాము. మా అబ్బాయి, మా పిల్లలు అందరం ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5 o'clock అరైవల్ అనమాట. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. బాయ్ అండి.